నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. అతను న్యూజిలాండ్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పర్మనెంట్ రెసిడెంట్ కూడాను. భారతదేశ వాసి. న్యూజిలాండ్ మైగ్రేట్ అయ్యాడు. అతన్ని న్యూజిలాండ్ ప్రభుత్వం జైల్లో నిర్బంధించింది. జైల్లో పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? సదరు ఇంజనీర్ గారు $1 మిలియన్ న్యూజిలాండ్ డాలర్లు అతని మేనేజ్మెంట్ దగ్గర నుంచి కొట్టేశాడు. దొంగతనం చేశాడు. ఇట్లా కాజేసిన డబ్బుతో గ్యాంబ్లింగ్ ఆడి డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. అతను దుర్వ్యసనాలకు బానిసయ్యి ఇట్లా డబ్బులన్నీ పోగొట్టుకుని జైలు పాలయ్యాడు. ప్రభుత్వం ఊరుకుంటుందా? ఊరుకోకుండా అతనికి శిక్ష విధించింది. అతను పోకర్ గ్యాంబ్లింగ్ ఆటకి ఎడిక్ట్ అయిపోయి ఇట్లా డబ్బులన్నీ పోగొట్టుకుని కష్టాల పాలయ్యాడు. అతను తన కంపెనీ డబ్బులు సుమారు $5 మిలియన్ న్యూజిలాండ్ డాలర్లు కాజేసి పోగొట్టుకున్నాడు పోకర్ గేమ్లో. అతను సుమారు 1039 న్యూజిలాండ్ డాలర్లు అంటే 5 కోట్ల రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడు గ్యాంబ్లింగ్లో. ఇట్లా చెడు అలవాట్లకి బానిస అయిపోయి డబ్బులన్నీ పోగొట్టుకుని కష్టాలు పాలయ్యాడు. అతని పేరు శ్యామ్ లాల్ షా. ఇట్లా డబ్బులన్నీ పోగొట్టుకుని దుర్వ్యసనాలకు అలవాటయ్యి రోడ్ల మీద పడ్డాడు. అతను తన తప్పు ఒప్పుకున్నాడు, అంటే గిల్టీగా కోర్టులో అడ్మిట్ అయ్యాడు. అందుకు న్యూజిలాండ్ కోర్టు అతనికి 2 సంవత్సరాల 2 నెలలు జైలు శిక్ష విధించింది.